హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో సినిమాలు చేస్తున్నారు. ప్రజెంట్ RRR హిట్ అయిన తర్వాత దేవర సినిమాలు చేస్తున్నారు. ఆ సినిమా కూడా ప్రజెంట్ మూవీ షూటింగ్ పూర్తయింది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉంది. అయితే అసలు జూనియర్ ఎన్టీఆర్కు ఎంత ఆస్తి ఉంది, ఒక్కో సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారు అన్నటువంటి విషయాల మీద అనేక మంది సెర్చ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఒక్కో సినిమాకి 70 నుంచి 100 కోట్ల దాకా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే కాకుండా తనకు కొన్ని ప్రొడక్ట్స్ ప్రచారకర్తగా అంటే బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉన్నారు. అందుకు గాను నెలకు ₹1,00,00,000 చొప్పున సంవత్సరానికి 12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఓవరాల్గా జూనియర్ ఎన్టీఆర్కి 1,500 కోట్ల విలువ గల ఆస్తులు ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా తనకు ఒక బెంజ్ కార్, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా తనకు సొంత చాపర్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీని విలువ సుమారు 50 నుంచి 80 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నా. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎంతో కాలంగా సినిమాలో ఉన్నారు. తన ఫస్ట్ మూవీ SS రాజమౌళితో మొదలైంది. స్టూడెంట్ నెంబర్ 1తో మొదలైన తన ప్రస్థానం ఇప్పుడు RRR వరకు సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ కారణంగానే ఈ స్థాయిలో తాను డబ్బు సంపాదించాడు. ఇది ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ సంపాదించినటువంటి ఆస్తులు, అదేవిధంగా బయట విలువకు సంబంధించినటువంటి అప్డేట్.